ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ద్వారా మీకు లభించిన సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని మీ బుద్ధిలో ఉంచుకుంటారు. అందుకే మీరు స్వదర్శన చక్రధారులు. ఈరోజు ప్రశ్న: ఆత్మను పావనంగా తయారు చేసేందుకు ఆత్మిక తండ్రి ఏ ఇంజెక్షన్ ఇస్తున్నారు? జవాబు: మన్మనా భవ. ఈ ఇంజెక్షన్ ఆత్మిక తండ్రి తప్ప వేరెవ్వరూ వేయలేరు. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి చాలు. స్మృతి ద్వారానే ఆత్మ పావనమైపోతుంది. ఇందులో సంస్కృతం మొదలైనవి చదవవలసిన అవసరం కూడా లేదు. తండ్రి హిందీలో సులభమైన స్పష్టమైన పదాలతో వినిపిస్తారు. ఆత్మిక తండ్రి మమ్మల్ని పావనంగా చేసేందుకు యుక్తులను అర్థం చేయిస్తున్నారు అనే నిశ్చయం ఆత్మకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వికారాలను వదులుతూ వెళ్తుంది. ఓం శాంతి. ఓం శాంతి అను పదానికి అర్థం పిల్లలకు తెలియచేయటం జరిగింది. నా స్వరూపం శాంతి, నా నివాస స్థానం శాంతిధామం అని ఆత్మ తన పరిచయాన్ని ఇస్తుంది. దానినే పరంధామము, నిర్వాణధామము అని కూడా అంటారు. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి, తండ్రిని స్మృతి చేయండి అని ఈ బాబా కూడా అంటారు. వారు పతిత పావనులు. నేను ఆత్మను ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చానని ఎవరికీ తెలియదు. ఇప్పుడు డ్రామా పూర్తి అవుతుంది, తిరిగి వెళ్ళాలి. అందుకే నన్ను స్మృతి చేయండి, మీ వికర్మలు వినాశనం అవుతాయని అంటారు. దీనినే సంస్కృతంలో మన్మనా భవ అని అంటారు. తండ్రి నిజానికి సంస్కృతంలో చెప్పలేదు. బాబా హిందీ భాషలోనే అర్థం చేయిస్తారు. ఒకే హిందీ భాష ఉండాలని ప్రభుత్వం కూడా చెప్తుంది. బాబా కూడా వాస్తవానికి హిందీలోనే అర్థం చేయిస్తారు. కానీ ఈ సమయంలో అనేక ధర్మాలు, మతాలు, మార్గాలు ఉన్నందున భాషలు కూడా అనేక ప్రకారాలుగా తయారు చేశారు. సత్యుగంలో ఇక్కడున్న భాషలుండవు. గుజరాత్లో ఉన్న వారి భాష వేరు. ఎవరు ఏ గ్రామంలో ఉంటారో వారికి అక్కడి భాష తెలుస్తుంది. అనేక మంది మనుషులున్నారు, అనేక భాషలు కూడా ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే భాష ఉండేది. ఇప్పుడు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. ఇది ఏ శాస్త్రంలోనూ లేదు. ఈ జ్ఞానం ఉన్న శాస్త్రం ఏది లేదు. కల్పమాయువు గురించి ఎక్కడా రాయబడి లేదు, ఎవరికీ తెలియదు. సృష్టి ఒకటే. సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది. కొత్తది పాతదిగా, పాతది మళ్ళీ కొత్తదిగా అవుతుంది. దీనినే స్వదర్శన చక్రం అని అంటారు. ఎవరికి ఈ చక్ర జ్ఞానం ఉంటుందో వారిని స్వదర్శన చక్రధారులు అని అంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం ఆత్మలో ఉంటుంది. వారు కృష్ణునికి, విష్ణువుకు స్వదర్శన చక్రాన్ని చూపించారు. వారికి జ్ఞానమే లేదని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఒక్క బాబాయే ఇస్తారు. ఇది స్వదర్శన చక్రం. అంతేకాని తలను ఖండించే హింస విషయం ఏదీ లేదు. ఈ అసత్యం కూడా రాసేశారు. ఈ జ్ఞానం బాబా తప్ప ఏ మనిషి మాత్రులు ఇవ్వలేరు. మనుషులను ఎప్పుడూ భగవంతుడు అని అనలేరు. బ్రహ్మ, విష్ణు, శంకరులను కూడా దేవతలని అంటారు. బాబా మహిమ దేవతలకు కూడా లేదు. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి మహిమయే పిల్లల మహిమ అని ఎప్పుడు చెప్పరు. పిల్లలు పునర్జన్మలు తీసుకుంటారు, తండ్రి పునర్జన్మల్లోకి రారు. పిల్లలు తండ్రిని స్మృతి చేస్తారు. భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు. వారు సదా పావనులు. పిల్లలు పావనంగా అయ్యి మళ్ళీ పతితమవుతారు. బాబా సదా పావనమైన వారు. పిల్లలకు తండ్రి వారసత్వం కూడా తప్పకుండా కావాలి. ఒకటి ముక్తి కావాలి, రెండవది జీవన్ముక్తి కావాలి. శాంతిధామాన్ని ముక్తి, సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు. ముక్తి అందరికీ లభిస్తుంది. ఎవరు బాగా చదువుకుంటారో వారికి జీవన్ముక్తి లభిస్తుంది. భారతదేశంలో నిజంగా జీవన్ముక్తి ఉండేది. మిగిలిన వారంతా ముక్తిధామంలో ఉండేవారు.
సత్యుగంలో కేవలం ఒక్క భారత ఖండం మాత్రమే ఉండేది. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. బాబా చెప్తారు, లక్ష్మీనారాయణల మందిరాలను అన్నిటికంటే ఎక్కువగా నిర్మిస్తారు. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యం ఎక్కడి నుండి లభించిందో, ఎంతకాలం రాజ్యం చేశారో, మళ్ళీ వారు ఎక్కడికి వెళ్ళారో వీరి మందిరాలు నిర్మించే బిర్లా మొదలైన వారికి కూడా తెలియదు. కనుక బొమ్మల పూజ వలె ఉంది కదా, దీన్ని భక్తి అని అంటారు. మీరే పూజలు, మళ్ళీ మీరే పూజారులని అంటారు. పూజ్యులు మరియు పూజారులకు చాలా వ్యత్యాసం ఉంది. దీనికి కూడా అర్థం ఉంటుంది కదా. ఎవరైతే వికారుల్లో వారిని పతితులు అని అంటారు. క్రోధం గల వారిని పతితులని అనరు. ఎవరైతే వికారాల్లోకి వెళ్తారో వారినే పతితులు అని అంటారు. ఈ సమయంలో మీకు జ్ఞానామృతం లభిస్తుంది. జ్ఞానసాగర్లో ఒక్క తండ్రి మాత్రమే. బాబా చెప్తారు, ఈ భారతదేశం సతో ప్రధానమైనది, ఉన్నతాతి ఉన్నతంగా ఉండేది, ఇప్పుడు తమో ప్రధానమైనదిగా ఉంది. ఈ విషయాలు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇక్కడ ఏ రాజ్యము లేదు. ఇది ప్రజలపై ప్రజారాజ్యం. సత్యుగంలో చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఢిల్లీ దైవీ రాజ్యంగా అవ్వవలసిందే, కానీ ఇది ఎవరికీ తెలియదు. ఇది కొత్త ఢిల్లీ అని వారు అనుకుంటారు. ఈ పాత ప్రపంచాన్ని పూర్తిగా పరివర్తన చేసేవారు ఎవరో ఇది ఎవరికీ తెలియదు. ఏ శాస్త్రాల్లోనూ లేదు. అర్థం చేయించేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు పిల్లలైన మీరు నూతన ప్రపంచానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గవ్వ నుండి వజ్ర సమానంగా అవుతున్నారు. భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది. అప్పుడు ఇతర ధర్మాలేవి ఉండేవి కాదు. ఇప్పుడు అనేక ధర్మాలున్నాయి. ఇప్పుడు దయాహృదయుడైన తండ్రిని స్మృతి చేస్తారు. భారతదేశం సుఖధామంగా ఉండేదని మర్చిపోయారు. ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా ఉంది? భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది తండ్రి జన్మస్థానం కదా, కనుక డ్రామానుసారం వారికి జాలి కలుగుతుంది. భారతదేశం ప్రాచీనమైనది. క్రీస్తుకు 3000 సంవత్సరాల కాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేదని, వేరే ధర్మాలు ఉండేవి కాదని కూడా అంటారు. ఇప్పుడు ఈ భారతదేశం పూర్తిగా క్రిందకు దిగజారిపోయింది. మా భారతదేశం అన్నిటికంటే ఉత్తమమైనదని పాడతారు. పేరు కూడా హెవెన్, స్వర్గం. భారతదేశ మహిమ గురించి కూడా ఎవరికీ తెలియదు. తండ్రే వచ్చి భారతదేశ కథను అర్థం చేయిస్తారు. భారతదేశ కథ అనగా ప్రపంచ కథ. దీనిని సత్యనారాయణ కథ అని కూడా అంటారు. పూర్తి 5000 సంవత్సరాల క్రితం భారతదేశంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేదని తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. కానీ వారికి ఈ రాజ్యం ఎలా లభించింది? సత్యుగానికి ముందు ఏముండేది? సంగం యుగానికి ముందు ఏముండేది? కలియుగం. ఇది సంగమ యుగం. ఇందులో బాబా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి ఉంటుందో అప్పుడు పతిత ప్రపంచాన్ని పావనంగా చేయుటకు నేను రావాల్సి ఉంటుంది. నన్ను సర్వవ్యాపి అనేశారు. యుగ యుగం వస్తానని చెప్పారు. కనుక మనుషులు తికమక పట్టారు. సంగం యుగం కేవలం మీకు మాత్రమే తెలుసు. మీరు ఎవరు? ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులని బోర్డుపై రాసి ఉంది. అయితే బ్రహ్మ తండ్రి ఎవరు? ఉన్నతాతి ఉన్నతమైన శివుడు. తర్వాత బ్రహ్మ ద్వారా రచన జరుగుతుంది. ప్రజాపిత అని బ్రహ్మనే అంటారు. శివుణ్ణి ప్రజాపిత అని అన్నారు. శివుడు సర్వాత్మల నిరాకార తండ్రి. ఇక్కడకు వచ్చి ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. బాబా చెప్తారు, నేను ఇతనిలో ప్రవేశించాను. ఇతని ద్వారా మీరు ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మ ద్వారానే మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి ఆ తర్వాత దేవతలుగా చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చి బ్రహ్మ పిల్లలుగా అయ్యారు. మరి బ్రహ్మ ఎవరి పుత్రుడు? బ్రహ్మ తండ్రికి ఏదైనా పేరు ఉందా? వారు శివుడు, నిరాకార తండ్రి. వారు వచ్చి ఇతనిలో ప్రవేశించి దత్తత తీసుకుంటారు. ముఖవంశావళిని తయారు చేస్తారు. తండ్రి చెప్తారు, నేను ఇతని అనేక జన్మల అంతంలో ప్రవేశిస్తాను. ఇతను నా వాడిగా అవుతాడు.
సన్యాసాన్ని ధారణ చేస్తాడు. దేని సన్యాసం? 5 వికారాల సన్యాసం. ఇంటిని వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. నన్నొక్కరినే స్మృతి చేస్తున్నట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇదే యోగము. దీని ద్వారా మలినం తొలగిపోతుంది. మీరు సతో ప్రధానంగా అవుతారు. భక్తిలో ఎన్ని గంగా స్నానాలు చేసినా, జపతపాలు చేసినా క్రిందకు తప్పకుండా దిగాల్సిందే. సతో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా ఎలా అవ్వాలి? తండ్రి తప్ప వేరెవ్వరూ మార్గాన్ని తెలియచేయలేరు. తండ్రి నన్నొక్కరినే స్మృతి చేయనని అతి సహజమైన రీతిలో తెలియజేస్తారు. వీరు ఆత్మలతో మాట్లాడతారు. ఏ గుజరాతీయులతో లేక సింధీలతోనో మాట్లాడరు. ఇది ఆత్మిక జ్ఞానం. శాస్త్రాల్లో ఉండేది దేహ జ్ఞానం. ఆత్మిక జ్ఞానం అవసరం. ఆత్మనే పతితంగా అయ్యింది. దానికే ఆత్మిక ఇంజెక్షన్ వేయాలి. తండ్రిని ఆత్మిక అవినాశి సర్జన్ అని అంటారు. నేను మీ ఆత్మిక సర్జన్ను అని వారు వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మీ ఆత్మ పతితమైనందున శరీరం కూడా రోగిగా అయిపోయింది. ఈ సమయంలో ముఖ్యంగా భారతీయులు మొత్తం ప్రపంచమంతా నరకవాసులుగా ఉన్నారు. మళ్ళీ స్వర్గవాసులుగా ఎలా అవ్వగలరో తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తారు, నేనే వచ్చి పిల్లలందరినీ స్వర్గవాసులుగా చేస్తాను. నరకవాసులుగా ఉండేవారమని మీకు కూడా తెలుసు. కలియుగాన్ని నరకమని అంటారు. ఇప్పుడు ఈ నరకానికి కూడా ఇది అంతిమ సమయం. భారతీయులు ఈ సమయంలో రౌరవ నరకంలో పడి ఉన్నారు. దీనిని రాజ్యం అని కూడా అనరు. పోట్లాడుతూ జగడాలాడుతూ ఉంటారు. ఇప్పుడు తండ్రి స్వర్గానికి తీసుకెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేస్తారు. కనుక వారి మాటను వినాలి కదా. వీరికి తమ ధర్మశాస్త్రాన్ని గురించి కూడా తెలియదు. తండ్రిని గురించే తెలియదు. తండ్రి చెప్తారు, నేను మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేశాను. శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు నెంబర్ 1 పావనుడు. అతన్ని శ్యామసుందరుడు అని కూడా అంటారు. కృష్ణుని ఆత్మ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు శ్యామంగా నల్లగా అయింది. కామచిత్పై కూర్చుని నల్లగా అయింది. జగదాంబాను నల్లగా ఎందుకు చూపుతారో ఎవరికీ తెలియదు. ఎలాగైతే కృష్ణుణ్ణి నల్లగా చూపించారో అలాగే జగదాంబాను కూడా నల్లగా చూపించారు. ఇప్పుడు మీరు నల్లగా ఉన్నారు. మళ్ళీ సుందరంగా అవుతారు. భారతదేశం చాలా సుందరంగా ఉండేదని మీరు అర్థం చేయించవచ్చు. ఆ సుందరితను చూడాలి అంటే అజ్మీర్లో చూడండి. స్వర్గంలో బంగారు వజ్రమయమైన మహల్లుండేవి. ఇప్పుడు రాళ్ళు రెప్పలతో తయారైన భవనాలున్నాయి. అన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి. శివబాబా బ్రహ్మదాదా ఇరువురు కలిసి ఉన్నారు. కనుకనే బాప్ దాదా అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఆస్తి శివబాబా నుండి లభిస్తుంది. ఒకవేళ దాదా నుండి అని అంటే మరి శివుని వద్ద ఏముంది? వారసత్వం శివబాబా నుండి బ్రహ్మ ద్వారా లభిస్తుంది. బ్రహ్మ ద్వారా విష్ణుపురం స్థాపన జరుగుతుంది. ఇప్పుడు ఇది రావణ రాజ్యం. మీరు తప్ప అందరూ నరకవాసులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమ సమయంలో ఉన్నారు. పతితుల నుండి పావనంగా అవుతున్నారు. మళ్ళీ విశ్వాధికారులుగా అవుతారు. ఏ మనుషులు ఈ చదువును చదివించటం లేదు. మీకు మురళి ఎవరు వినిపిస్తారు? శివబాబా. పరంధామం నుండి పాత ప్రపంచంలో పాత శరీరంలో వస్తారు. ఎవరికైనా నిశ్చయం కలిగినట్లయితే బాబాతో మిలనం చేయకుండా ఉండలేరు. మొదట అనంతమైన తండ్రిని కలవాలని అంటారు. కలవకుండా ఉండలేరు. బేహద్దు తండ్రి ఎవరైతే స్వర్గాధికారులుగా తయారు చేస్తారో ఆ బేహద్దు తండ్రి వద్దకు మమ్మల్ని తక్షణమే తీసుకెళ్ళండి. శివబాబా రథమేదో చూడనైనా చూస్తామని అంటారు. వారు కూడా గుర్రాన్ని అలంకరిస్తారు. నడికట్టును గుర్తుగా ఉంచుతారు. అది మొహమ్మద్ రథం. అతడు ధర్మస్థాపన చేశాడు. భారతీయులు నందికి తిలకం దిద్ది మందిరంలో ఉంచుతారు. దీనిపై శివుడు స్వారీ చేశారని భావిస్తారు. ఇప్పుడు ఎద్దుపై శివుడు కానీ శంకరుడు కానీ స్వారీ చేయలేదు.
ఏమీ అర్థం చేసుకోరు. శివుడు నిరాకారుడు. వారు ఎలా స్వారీ చేస్తారు? ఎద్దుపై కూర్చునేందుకు కాళ్ళు ఉండాలి కదా. ఇదంతా అంధవిశ్వాసం. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాబా నుండి లభించే జ్ఞానామృతాన్ని తాగాలి, ఇతరులకు తాగించాలి. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు వికారాలను త్యాగం చేయాలి. సెకండ్ పాయింట్, స్వర్గానికి వెళ్ళేందుకు యోగ్యులుగా చేసే తండ్రి చెప్పే ప్రతి మాటను అంగీకరించాలి. పూర్తి నిశ్చయబుద్ధి కలవారి కావాలి. ఈరోజు వరదానము. అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క పవర్ను ఎదిరించే అనుభవీ మూరత్ భవ. అన్నిటికంటే శక్తిశాలి స్థితి మీ సొంత అనుభవం. అనుభవీ ఆత్మ తన అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా మాయ యొక్క ఏదైనా శక్తిని, అన్ని విషయాలను, సర్వ సమస్యలను సులభంగా ఎదిరించగలదు. అంతేకాక ఆత్మలందరినీ తృప్తి పరచగలదు కూడా. ఎదుర్కొనే శక్తి ద్వారా అందరినీ తృప్తిపరిచే శక్తి అనుభవం యొక్క విల్ పవర్ ద్వారా సహజంగా ప్రాప్తిస్తుంది. అందువలన ప్రతి ఖజానాను అనుభవంలోకి తెచ్చి అనుభవీ మూర్తిగా అవ్వండి. స్లోగన్: ఒకరినొకరు చూసుకునేందుకు బదులు స్వయాన్ని చూసుకోండి, పరివర్తన చేసుకోండి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ప్రతి శక్తి యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ప్రతి గుణం యొక్క అనుభవం ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. అనుభవం యొక్క అథారిటీ ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా అనుభవం యొక్క అథారిటీ ముందు ఎంత మాత్రం ప్రభావం వేయలేదు. అనుభవీమూర్తులు ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లోనైనా అచల్ అడోల్గా ఉంటారు, హల్చల్లోకి రారు. ఎందుకంటే అన్నిటికంటే అతిపెద్ద అథారిటీ అనుభవం. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆహ్వానించినట్లయితే ఆ శక్తి ఒక్క సెకండ్లో సహజ యోగిగా అవుతుంది. అచ్చా, ఓం శాంతి.